సో లోపల మనం ఆల్రెడీ వెళ్ళినాం. అక్కడ ట్యాప్ మనం ఒకసారి ఆన్ చేసి చూస్తే వాటర్ కూడా రావట్లేదండి. మనము ఇవాళ ఒక ఇంట్లో ఉంటేనే మనం అన్ని అరేంజ్మెంట్ చేసేసుకొని మనం అన్నీ కూడా మనం చేసుకుంటాం. బస్తీ దవాఖానా దాదాపు డైలీ కూడా ఒక 10 నుంచి 20 మంది వచ్చే టైంలో, దాంతోపాటు ఇక్కడ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ కరెక్ట్ కనీస సౌకర్యాలు లేకపోవడం అనేది సిగ్గుచేటు అని చెప్పుకోవాలా. ఇక్కడ బయట వచ్చే టైంలో కూడా మీరు పక్కన ఫ్రేమ్లో మీరు చూసుకోవచ్చు, ఊడ్చేటోళ్ళు కూడా లేరండి. ఎవరైతే మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఎప్పుడు ఊడ్చేసిపోతున్నారో మరి ఏందో ఏం కథ తెలియదు, కానీ అసలు మొత్తం దారుణంగా ఉంది పరిస్థితి. సో ఇది యాక్చువల్లీ ఈ రూమ్ వచ్చేసి వైద్య అధికారికి సంబంధించినటువంటి రూమ్ ఇది. సో దీంట్లో సెటప్ ఏముంటుంది అంటే మనకి ఒక మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి రూమ్ ఎట్లుండాలా, ఖచ్చితంగా ఒక వీల్ చైర్ ఉండాలా, దాంతోపాటు ఒక టేబుల్ ఉండాలా, దాంతోపాటు ప్రతిదీ కూడా ఉండాలండి. ఒకసారి చూడు, ఇది మెడికల్ రూమ్కి సంబంధించినటువంటి రూమ్. సో ఎవరు కూడా ఇప్పటి వరకు ఈ వీడియోని చిత్రీకరించకపోవడం అంటే ఏంది? మనము జర్నలిజంలో మనం చేసేది ప్రజల కోసం. ఇట్లాంటి న్యూస్ని మనం బయటకు తీసుకెళ్తేనే కదా ప్రజలు ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే దానిపైన. ఇది మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి రూమ్. సో ఎవరైనా మెడికల్ ఆఫీసర్ వచ్చినా కూడా ఇక్కడనే తను కూర్చొని వెళ్ళిపోవాలి. మరి ఆయన కింద కూర్చుంటాడా, మరి ఎడ కూర్చుంటాడు అనేది ఆయనకే తెలవాలా. ఇదంతా కూడా ఓపెన్ అండి, చూడండి. ఇదిగోండి, మీకు నేను అదే చెప్తున్నా. ఇది మెడికల్ ఆఫీసర్ రూమ్లో పరిస్థితి. ఇది ట్యాప్ పరిస్థితి. అంటే ఆలోచించండి, మెడికల్ ఆఫీసర్ రూమ్ ఎట్లుంటే స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి రూమ్ ఎట్లా ఉండాలా, ఏదైతే వాళ్ళ ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉండాలా అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే. సో లోపల మనం ఆల్రెడీ వెళ్ళినాం. అక్కడ ట్యాప్ మనం ఒకసారి ఆన్ చేసి చూస్తే వాటర్ కూడా రావట్లేదండి. మనము ఇవాళ ఒక ఇంట్లో ఉంటేనే మనం అన్ని అరేంజ్మెంట్ చేసేసుకొని మనం అన్నీ కూడా మనం చేసుకుంటాం. బస్తీ దవాఖానా దాదాపు డైలీ కూడా ఒక 10 నుంచి 20 మంది వచ్చే టైంలో, దాంతోపాటు ఇక్కడ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ కరెక్ట్ కనీస సౌకర్యాలు లేకపోవడం అనేది సిగ్గుచేటు అని చెప్పుకోవాలా. ఇక్కడ బయట వచ్చే టైంలో కూడా మీరు పక్కన ఫ్రేమ్లో మీరు చూసుకోవచ్చు, ఊడ్చేటోళ్ళు కూడా లేరండి. ఎవరైతే మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఎప్పుడు ఊడ్చేసిపోతున్నారో మరి ఏందో ఏం కథ తెలియదు, కానీ అసలు మొత్తం దారుణంగా ఉంది పరిస్థితి. సో ఇది యాక్చువల్లీ ఈ రూమ్ వచ్చేసి వైద్య అధికారికి సంబంధించినటువంటి రూమ్ ఇది. సో దీంట్లో సెటప్ ఏముంటుంది అంటే మనకి ఒక మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి రూమ్ ఎట్లుండాలా, ఖచ్చితంగా ఒక వీల్ చైర్ ఉండాలా, దాంతోపాటు ఒక టేబుల్ ఉండాలా, దాంతోపాటు ప్రతిదీ కూడా ఉండాలండి. ఒకసారి చూడు, ఇది మెడికల్ రూమ్కి సంబంధించినటువంటి రూమ్. సో ఎవరు కూడా ఇప్పటి వరకు ఈ వీడియోని చిత్రీకరించకపోవడం అంటే ఏంది? మనము జర్నలిజంలో మనం చేసేది ప్రజల కోసం. ఇట్లాంటి న్యూస్ని మనం బయటకు తీసుకెళ్తేనే కదా ప్రజలు ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే దానిపైన. ఇది మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి రూమ్. సో ఎవరైనా మెడికల్ ఆఫీసర్ వచ్చినా కూడా ఇక్కడనే తను కూర్చొని వెళ్ళిపోవాలి. మరి ఆయన కింద కూర్చుంటాడా, మరి ఎడ కూర్చుంటాడు అనేది ఆయనకే తెలవాలా. ఇదంతా కూడా ఓపెన్ అండి, చూడండి. ఇదిగోండి, మీకు నేను అదే చెప్తున్నా. ఇది మెడికల్ ఆఫీసర్ రూమ్లో పరిస్థితి. ఇది ట్యాప్ పరిస్థితి. అంటే ఆలోచించండి, మెడికల్ ఆఫీసర్ రూమ్ ఎట్లుంటే స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి రూమ్ ఎట్లా ఉండాలా, ఏదైతే వాళ్ళ ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉండాలా అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే.